సుప్రీంకోర్టు కన్నెర్ర చేసిన తర్వాత అయినా ఉచిత పథకాలు ఆగుతాయా? జనాకర్షణ తప్పితే వేరే ఆలోచన లేని నాయకులు తమ వైఖరిని మార్చుకుంటారా? తమిళనాడు చేస్తున్నది కరెక్టేనా? అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందా? నిధులతో సంబంధం లేకుండా ఉచిత హామీలు ఇవ్వడం కరెక్టేనా? దేశ అత్యున్నత న్యాయస్థానం సలహాను నాయకులు పట్టించుకుంటారా? విఘ్నుడు, విద్యావంతుడు, సామాజిక స్పృహ ఉన్న మేధావి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఎంతో మంది దేశ ప్రజల ఆలోచనను తన వ్యాఖ్యల ద్వారా ఆయన ప్రతిబింబించారు. ఉచిత పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న రాజకీయ నాయకుల తీరును ఆయన అత్యున్నత న్యాయస్థానం వేదికగా ఎండగట్టారు. అనుచితం కాని ఉచితం ఎందుకని భారత ప్రధాన న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు. ఎప్పటికీ ఇంతేనా? నేతల ఆలోచన విధానంలో మార్పు వస్తుందా అన్న ప్రశ్న కూడా ప్రధాన న్యాయమూర్తి లేవనెత్తారు. ఎన్నికల ముందే ఉచిత పథకాలను ఎరవేయటం, గెలిచిన తర్వాత వాటిని అమలు చేసేందుకు పాటుపడటం ఎందుకన్న ధోరణిలో జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నలకు సంధించారు. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఉచిత పథకాల స్కీములను పునఃసమీక్షించుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి అధికార డీఎంకే ప్రవేశపెడుతున్న ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై సర్వోన్నత న్యాయస్థానంలో ఒక వ్యాజ్యం దాఖలైంది. వినియోగదారుల ఆర్థిక సాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అంద విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచిత పథకాల పంపిణీ కొనసాగుతోంది. ఇలాంటి పథకాలతో రాష్ట్రాలతో పాటు దేశాభివృద్ధికి విఘాతం కలుగుతోంది. ఆహారం, విద్యుత్ ఇలా అన్ని ఉచితంగా ఇస్తూ పోతుంటే మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే స్తోమత లేని వారికి ఉచిత విద్యుత్ అందిస్తారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు ఆర్థిక సాయంతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ఇది బొజ్జగింపు రాజకీయ విధానం కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యుత్ టారిఫ్లను నోటిఫై చేసిన తర్వాత ఉన్నట్టుండి ఉచిత విద్యుత్పై ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీజేఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్రాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ఆగ్రహించింది. ఇలా ఎన్నికల సమయంలో అన్నీ ఉచితంగా పంచుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా మిగలదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని గుర్తు చేసింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్కు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. సహేతుకం కాని ఉచితాల కంటే ప్రయోజోపయోగమైన సంక్షేమం, అభివృద్ధి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోచనా విధానం. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలు సైతం ఇబ్బడి ముబ్బడిగా ఉచితాలకు డబ్బు ఖర్చు పెట్టే కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచిదని సూచించారు. సంపన్నులకు సైతం ఉచిత పథకాల ఫలాలు అందటం ఎంతవరకు సమంజసమని స్థూలంగా అన్ని ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. భారీగా ఉచిత పథకాలకు పప్పు బెల్లాల్లా డబ్బులు పంచిపెట్టాలని, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని రాష్ట్రాలను కోర్టు ప్రశ్నించింది. నిజంగా ఉచిత సాయాలు అవసరమైన వాళ్లు ఎవరో నిగ్గు తేల్చుకునే వ్యవస్థను ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయా అని సుప్రీంకోర్టు అడిగితే సమాధానమే రావటం లేదు. మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, మెడికల్ కాలేజీలు లాంటి అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు, స్కూటీలు, సైకిళ్లు, బట్టలు, ఆహారం పంచడానికి వ్యయం చేయడం ఏంటని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు మన దేశానికి ఏమవుతోందని ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకునేందుకు అవకాశం లేని మెరుగైన విద్యార్థులకు అన్ని ఉచితంగా అందించి చదువు చెప్పించడం తప్పులేదు. కానీ అటువంటి అవసరాలు లేని వారికి డబ్బు వెదజల్లటం అన్యాయమని కోర్టు అభిప్రాయపడింది. అసలు సంపన్నుల జేబుల్లోకి ఉచిత పథకాల డబ్బులు చేరటం సమర్థనీయం కాదని కోర్టు తేల్చేసింది. ఇవాళ సుప్రీంకోర్టు ఈ ఉచిత పథకాల మీద చివాట్లు పెట్టింది అంటే మరి రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. బడ్జెట్లో సగము వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు నిధులు ఖర్చు అయిపోతున్నాయి. అభివృద్ధికి నిధులు లేవంటున్నారు, విద్యకు నిధులు లేవంటున్నారు, వైద్యానికి నిధులు లేవంటున్నారు. ఇది కాదే కదా. ఉచితాలు ఎందుకు? ఓట్లు సంపాదించుకోవాలి. వాళ్ళ ఇంటికి ఏదో బటన్ నొక్కి డబ్బులు వేసేస్తే రే డబ్బులు ఇచ్చారు కదా అని ఓటేస్తారు అని. ఇదే ఏంటిది? ఇది అవినీతి కిందికి రాదా? రాజకీయ పార్టీలు
ఓటుకు డబ్బులు ఇస్తూ ఓట్లు వేయించుకునేటువంటి పద్ధతి ఉన్నప్పుడు ఎంత చెప్పినా డబ్బు ఇవ్వకుండా ఓట్లు వేయించుకోలేని పరిస్థితి ఇవాళ ఉంది ఓటర్కి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారు? మన డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ప్రజలు కట్టిన పన్నుల నుంచి వచ్చినటువంటి డబ్బునే మనం తిరిగి వాళ్ళకు క్యాష్ రూపంలో ఇచ్చేద్దాము, సో ఓటేస్తారు అంటే నువ్వు డబ్బిచ్చి కొనుక్కున్నట్టే కదా. నిజంగా పేదవాళ్ళకి వాళ్ళకి ఇంటి వసతి కల్పించడము, వాళ్ళకు ఉపాధి కల్పించడము, ఉచిత వైద్యం అందించడము, పిల్లలకి ఉచితంగా విద్య అందించడంలో నిధులు ఖర్చు చేసే తప్పు లేదని ఇవాళ కోర్టు చెప్తుంది. వాస్తవం చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత పథకాలు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. దీనివల్ల ఒక్కో రాష్ట్రంలో అదనంగా నెలకు 500 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతోంది. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత ప్రయాణం ఎందుకని మహిళలే ప్రశ్నిస్తున్నప్పటికీ పథకంలో ఎలాంటి మార్పులు రావటం లేదు. ఇక తమిళనాడులో స్కూల్ పిల్లలందరికీ ఉచిత బస్ పాస్, ఏడాదికి 2 జతల యూనిఫామ్లు, 1 జత షూస్, అమ్మాయిలకు సైకిల్, వృత్తి విద్యా శిక్షణలో ఉన్నవారికి నెలకు 750 రూపాయలు స్టైఫండ్, శిక్షణకు అవసరమైన ముడిసరుకు లాంటివి ఉచితంగా ఇస్తున్నారు. తాజాగా ప్రతి మహిళా ఖాతాలో 5,000 రూపాయలను గత వారమే జమ చేశారు. మహిళలను ఆకర్షించే విధంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 3 నెలలకు 3,000, మే నెల వేసవి ఎండలకు అదనంగా 2,000 కలిపి మొత్తం 5,000 రూపాయలు ఖాతాల్లో వేశారు. తమిళనాడులోని 1,30,00,000 మంది మహిళలు ఈ నగదు బదిలీ పథకం వల్ల ప్రయోజనం పొందారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల కోసమే చేశారని చెప్పేందుకు వెనకాడకూడదు. ఏపీ, తెలంగాణలోనూ ఉచితాలు భారీగానే ఉన్నాయి. పిల్లలను బడికి పంపినందుకు తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నాయి. పిల్లలకు ఉచిత విద్య, యూనిఫామ్, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం, అల్పాహారం, ఉచిత పుస్తకాలతో పాటు అనేక ఉచిత పథకాలను అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రస్తావించింది కూడా అదే. అలా డబ్బులు వేసే జనాన్ని ఆకట్టుకునే బదులు విద్యాలయాల్లో వసతులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బడులకు వెళ్లేందుకు వీలుగా రోడ్లు వేయొచ్చు కదా అన్నది పెద్ద ప్రశ్న. మరి ప్రభుత్వాలు ఆ సంగతి ఎప్పుడు పట్టించుకుంటాయో?